తిరుపతి జిల్లా రేణిగుంట ఈనాడు సమీపంలో కట్టడంలో ఆగి ఉన్న ఇంటి వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. చేతులు కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి హత్య చేసినట్లు అనుమానం. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న పోలీసులు. సుమారుగా 10 గంటల ప్రాంతంలో గాజులమణి పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు ఈ లక్ష్మీనగర్ అనే లక్ష్మీ నివాస్ నగర్ అనే ప్రాంతంలో ఒక అబాండెంట్ అపార్ట్మెంట్ సంప్లో ఒక డెడ్ బాడీ ఉంది, వాసన వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఐ గారు, రేణిగుంట సిఐ గారు మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చారు. ఒక బాడీని ప్లాస్టిక్ గోతాల్లో చుట్టి సంప్లో వేసి ఉంది. బయటికి తీసి చూస్తే అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇతను ఇంకా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. డెడ్ బాడీ అతన్ని చంపి అక్కడ పెట్టినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. దీనిపైన గాజులమణి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్లూస్ టీము, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీము, ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి వాళ్ళు కూడా వచ్చున్నారు. ఈ కేసులో ఒక 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించడం జరిగింది. దీంట్లో కేసులో పురోగతి ఉంది. త్వరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం.